కార్యక్రమంలో ఆట తరఫున ఆహ్వానించినటువంటి ఆట అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కొంతమంది ప్రముఖుల్ని నేను ఇన్విటేషన్ చేయబోతున్నాను. వారిలో ఓ ఇద్దరు ప్రముఖులు ఈ ఆట ఉత్సవాన్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. వారెవరు అంటే మీరు తెలుసుకునే ఉంటారు. ఇప్పటికీ ఒకటి అంటే మన తెలుగు వాళ్ళు మరణించిన వాళ్ళే ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు. వారిలో ప్రముఖులు తెలుగు అంటే తెలుగు జాతికి ఔన్నత్యాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక్కసారి గట్టిగా మీ క్లాప్స్ ద్వారా వారిని ఆహ్వానిస్తే రామారావు గారు వచ్చి మనకు ఆశీస్సులు అందజేస్తారు. ఈనాడు విచ్చేసినటువంటి నా తెలుగు జనతకు వందనం, తెలుగు నమతకు అభివాదనం, తెలుగు జనతకు శుభాభినందనం. ఆటా దినోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిసి మీ అందరికీ ఆశీస్సులు అందజేయడానికి ఆహ్వానించిన ఆటా యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్సు తెలియజేస్తున్నాను. జై హింద్. ఎందుకని ఆయన పేరు చెప్పగలిగానంటే మీకు తెలుసు, రామారావు గారు అంటే తెలుగు గుర్తుకొస్తుంది కాబట్టి. సరే, ఈ రెండు రాష్ట్రాలైన సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి కూడా మనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారెవరో కాదు, వారిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు వచ్చి మనకు అభినందనలు తెలియజేస్తే ఎలా ఉంటుంది? ముందుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు స్లోగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంటుంది? మీ అందరికీ కూడా ఆట 13వ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మీ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందుకే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా నేను ముందుకు పోతున్నాను, మీరు కూడా ముందుకు పోవాలని మీ అందరికీ నమస్సులు తెలియజేస్తూ, నాది జన్మభూమి, మా మామగారిది పుణ్యభూమి. ఉంటానండి. చంద్రబాబు నాయుడు గారు ఇక మా కేసీఆర్ అని వస్తే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడతారు? సరదాగా మాట లేదు, ముచ్చట లేదు. ఆట ఆటనే, ఆట అంటే ఆటే. నేను చెప్తానా, ఆట గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు చెప్తారు, బాగా చెప్పింది. అయితే ఒక్కటి చెప్తున్నా, నేను ఆడ తెలంగాణకు టాటా అంబాసిడర్ అయితే ఈడ అమెరికాలో ఆట అంబాసిడర్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, నేను మా సినిమా వాళ్ళు లేరా మా రాష్ట్రంలో? లేరా అని అడుగుతున్నా. లేరని చెప్పి నేను హీరో ఉండవాలని పట్టుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళు హీరోలని. మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన అడుగుతాడు సమన్యాయం చేయమంటాడు. ఏం చేయాలి? తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి, సగం మీరు తీసుకొని సగం మాకు ఇవ్వండి, అదే సమన్యాయం. సరదాగా హాస్యంగా మా గతరన్న వచ్చి చెప్తే ఎలా ఉంటుంది? ఆయన చెప్పాడు, పాట పాడతాడు. ఓడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ. ఏందన్నా అంటే మొత్తం అరుసునే ఉంటుంది అన్నది. ఎందుకు అరిసినామన్నా అంటే ముందు నిద్రపోయేటోళ్ళు లేస్తారు అంటాడు అన్న. వాస్తవంగా మిమిక్రీలో ఎలాంటివంటే హాస్యపరంగా సినిమా వాళ్ళే చేస్తేనే నవ్వు రావడంలా, మన పొలిటీషియన్స్ చేస్తే కూడా నవ్వు వస్తుంది. ఎలా అంటే మీకు సాధారణంగా ఈ మిమిక్రీలో బాలకృష్ణ గారు, మా కె కేశవరావు గారు, జానారెడ్డి గారిని ఒక దగ్గర కూర్చోబెడితే బాగున్నావా అనుకోవడానికి ఎలా మాట్లాడుకుంటారు, ఎంతసేపు మాట్లాడుకుంటారు. సరదాగా మీ అందరికీ నేను ఇన్విటేషన్ చేస్తే బాలకృష్ణ గారిని ఒకవేళ ఈ ఆట సమావేశాలకు ఆహ్వానిస్తే ఆయన ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు? అలనాడు ఇది ఆట, ఈ ఆటకు సంబంధించినంత వరకు విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా అని అడుగుతున్నాను. ఒకసారి గట్టిగా అది నందమూరి తారక రామారావు గారికి మీ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ, మీరందరూ బాగున్నారా? ఇలా బాలకృష్ణ గారు ఒకటి చెప్పేస్తారు, ఓకే ఇది బాగానే ఉంది. కానీ మా జానారెడ్డి గారు, మా కోదండరాం సార్ ఇన్నే ఉన్నారా? జానారెడ్డి గారు హిందీ మాట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందట. అర్థం కాదు, ఎట్లున్నదో ఒకసారి వినండి. ఎట్లుంటదంటే మా జానన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మేడం
ఇవన్నీ కూడా పొలిటికల్ గా ఈ సరదాగా మనం కామెడీ చేస్తాం కాబట్టి వాటిలో ఇలా ఉంటుంది. ఒకసారి గద్దరన్నకి పాట ఇచ్చినప్పుడు పొడుస్తున్న పొద్దు మీద ఇదే పాట పాడుతా ఉన్నా, ఎప్పుడు ఒక సినిమా పాట పాడమని సినిమా పాట ఇచ్చారు. ఆ పాట కూడా ఎలా పాడతాడు గద్దరన్న అంటే, సాధారణంగా ఆయన ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందనే పాటని గద్దరన్న పాడతాడు. ఎలా అసలు ఆ పాట ఎలా ఉంటుందంటే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి పెడితే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, హోలా హోలా. ఇది పాట. మరి ఎన్నగిస్తే ఎలా పాడుతున్నాడంటే, ఆకాశం అమ్మాయి అయితే పాటిచ్చినోడు పాట పాడినోడు పరారు అక్కడ. అంటే ఎవరు ఏ పాట పాడాలో ఆ పాట పాడాలి. సరే, ఈ మిమిక్రీలో హాస్యంగా కూడా కొన్ని జోక్స్ ఉండాలి కాబట్టి వాటికి సంబంధించి ఆ కొంతమంది మాట్లాడినటువంటి మాటలే కాదు, మనం హాస్యంగా కూడా మిమిక్రీలో తీసుకున్నట్లయితే ఆ సరదా అంశాలు ఎలా ఉంటాయనేది మీకు చెప్తాను. నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఎతిహాద్ ఫ్లైట్ కానీ ఖతార్ ఫ్లైట్ కానీ మన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అంత అనౌన్స్మెంట్ ఉండదు. కానీ ఎతిహాద్ ఫ్లైట్లో అనౌన్స్మెంట్ చూసి ఆశ్చర్యపోయాను. ఎలా ఉందంటే, మామూలుగా ఆ ఫ్లైట్లో మనకు వస్తుంటుంది, వాళ్ళని విమర్శించడం కాదు కానీ సరదాగా ఉంటుందని మీకు చెప్పడం. ఎవరైనా ఎతిహాద్ ఫ్లైట్లో వచ్చి ఉంటే సరదాగా ఒకసారి మీ అందరి కరతాళతో అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా, ఎందుకంటే అంటే దాని అనౌన్స్మెంట్ వస్తుంది మనకు. అనౌన్స్మెంట్ రాగానే స్టార్ట్ అవుతుంది. ఓకే, హాస్యంగా ఇలాంటివన్నీ మరి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మీకు చెప్పొచ్చని మనవి చేస్తూ మీ అందరికీ మరి శిరస్సు వచ్చి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటా సందర్భంగా నమస్తే, మీ మిమిక్రీ రమేష్.